ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట. బియ్యం లేవు, తెచ్చుకుందామని వెళ్ళాను. సూపర్ మార్కెట్కి వెళ్తే కేజీ వచ్చి రూ. 75 చెప్పినారు. ఇంకా కుదరదులే అని చెప్పి మామూలుగా షాప్కి వెళ్ళి లూజ్ తీసుకుంటే అక్కడ 75 చెప్పారు. 60 ఉన్నది 1 వీక్ కిందట. పెంచారంట. ఏం తీసుకుందామన్నా కూడా అన్ని రేట్లు పెరిగినాయండి ఇక్కడ. సో బద్వేల్ టౌన్ అయింది, బట్ నేను ఇక్కడ తీసుకుందామని ఆగాను. తీసుకుంటే మాత్రము చాలా హెవీ రేట్లో ఉన్నాయి. బియ్యం ఏమి పెద్ద కాస్ట్లీగా ఏం లేవు. ఈ ప్యాకెట్ నేను తీసుకున్నానండి. తీసుకొని ఇది ఓపెన్ చేస్తూ ఉంటే ఒక విధమైన స్మెల్ వచ్చింది. సో ప్లాస్టిక్ కదా, అది ఏదో చీపల వాసన వచ్చింది. కాబట్టి జాగ్రత్త అండి. నేనైతే చాలా రేట్లు పెరిగినాయి, ఇంకా కొనాలంటే చాలా కష్టం. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఇప్పుడంటే మనమంటే పర్వాలేదు, ఇంకా లేని వాళ్ళకి. పైగా ఇక్కడ ఏం ఫ్యాక్టరీస్ లేవు, చాలామంది నిరుద్యోగులు ఉండరు. ఉద్యోగం లేక ఆడవాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ ఇంటి దగ్గర ఖాళీగా ఉండరు. సో కుట్టు మిషన్లు అలాంటివి ఏమన్నా ఫ్రీగా ఉంటాయంటే అవి కూడా ఇక్కడ ఏవి అవైలబుల్గా లేవండి. ఇక్కడ ఏం పెట్టి చేయాలన్నా 1000 రూపీస్, 2000 పైనే తీసుకుంటారు ఫీజు. అట్లా కూడా నేను సెర్చ్ చేసా. సో ఇట్లంతా కుదురుతి అని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుందామని చూస్తూ ఉన్నా కూడా గవర్నమెంట్ది అది ఉండాలా ఇది ఉండాలా అంటారు. ఆ ఎగ్జామ్ రాస్తే ఇంతవరకు ఆ ఎగ్జామ్కి నాకు ఏదీ రాలేదండి. సో అంత దూరం పోవాలన్నా కూడా కష్టమే. అమ్మ నాన్న ఉన్నోళ్ళు అయితే పర్వాలేదు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి చాలా కష్టం అండి. ఎక్కడికన్నా జాబ్ చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అమ్మాయిలు హాస్టల్లో ఉంటే చెడిపోతూ ఉండరు ఈ మధ్య. అది కూడా చూస్తూ ఉండరు కదా హాస్టల్లో పరిస్థితి ఎలా ఉందో అమ్మాయిలకి. సో ఇదండి ఈరోజు నేను టాపిక్ మీకు తెలియాలని. అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి, ఓటేసి కల్పించుకుంటాము. సో అట్లీస్ట్ రేట్లు తగ్గించమని అడగడానికి కూడా పక్కనే ఉన్నా పోయి అడగరనమాట. మనకి ఆడ కాలువల నిండి పొర్లిపోతూ ఉన్నా కూడా చూస్తూ ఉంటారే కానీ ఒక లెటర్ పెట్టి మనం రెస్పాన్సిబిలిటీగా ఉందాం, మన ఊరు మన సొసైటీ అనేది ఎక్కడ నాకైతే కనిపించలేదు. చాలా బాధ అనిపించిందండి. 60 రూపీస్ ఒక 1 వీక్లోనే 75 రూపీస్ చేశారు, అంటే 10 రూపీస్ పెంచారు. చాలా బాధ అనిపించింది. ఇక మేమే ఇట్లా ఉంటే ఇంకా లేని వాళ్ళు ఇంకెంత ఇబ్బందిగా ఉంటారండి. ఆలోచన చేయండి. ఇదేదో వాళ్ళని వ్యతిరేకం అని కాదు, మా బాధ కూడా కొంచెం అర్థమవుతుందని చేస్తూ ఉండా. దయచేసి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ మనం అడగడం నేర్చుకోండి. అధికారం కోసమో వాళ్ళ సీట్ల కోసం మనం అడగడం లేదు, మన రైట్స్ కోసం మనం అడగడం లేదు. మనం బ్రతకాలి అంటే అట్లీస్ట్ ఇదన్నా కమ్మీ చేయాలి కదండి. పేదవాళ్ళు, ఇంకా లేని వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు చెప్పండి. అమ్మఒడి వచ్చినంత మాత్రాన పిల్లలకి సరిపోతుంది. అన్ని కష్టాలు, ఇన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా నిరుద్యోగం ఉందండి చాలా వరకు. ఈ బద్వేల్లో ఏ కంపెనీస్ లేవు. ఎక్కడికన్నా వెళ్దామంటే ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళలేము. కొంచెం దీని గురించి ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి మాట్లాడుకుంటే పర్వాలేదు. సో ఇది అందరికీ అవేర్నెస్ ఉంటుంది, కొంచెం తెలుసుకుంటారని నేను చేస్తూ ఉన్నా. డబ్బున్న వాళ్ళు అయితే దీని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదనే కాదు, ప్రతిదీ రేటు పెరిగింది ఇప్పుడు. ఎంత కొనాలన్నా కూరగాయలు 100 రూపాయలు తీసుకొని పోతే మార్కెట్లోకి 100 రూపాయలకి 2 వస్తువులు 4 వస్తువులు కూడా రావడం లేదు. చక్కెర బంక ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పోను